నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. రాజ్యసభ స్థానంపై హైకమాండ్తో చర్చలు జరపనున్నారు. ఇప్పటికే అభిషేక్ సింఘ్వి పేరు ఖరారు చేయగా మరో అభ్యర్థి విషయంలో హైకమాండ్తో చర్చించనున్నారు. రాజ్యసభకు రెండో అభ్యర్థి విషయంలో కాంగ్రెస్లో తీవ్రమైన పోటీ నెలకొంది. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, రాజ్యసభ స్థానంపై హైకమాండ్ లో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అభిషేక్ సింఘ్విని ఎన్నుకున్నారు. రెండో వ్యక్తిగా రాజ్యసభ స్థానంపై ఎవరిని ఎన్నుకోనున్నారు? గంగోత్రి, తెలంగాణ నుంచి 2 రాజ్యసభ స్థానాలు ఏవైతే ఖాళీ కాబోతా ఉన్నాయో వీటికి సంబంధించి ఈ రోజు నామినేషన్లకు చివరి రోజు. ఈ రోజు సాయంత్రానికి సమయం ఉంది. సో ఇంకా కూడా అభ్యర్థులను ఖరారు చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని అనుసరించి 2 పదవులు కూడా ఈ 2 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అభిషేక్ మను సింఘ్వికి ఏఐసిసి కోటాలో ఒక స్థానాన్ని ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మిగిలిన ఒక స్థానాన్ని ఎవరికి ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీలో చర్చ జరుగుతా ఉంది. దీనికి సంబంధించి ఆశావాహులు మాత్రం పెద్ద సంఖ్యలో ఇప్పటికే ఇటు ఏఐసిసికి ఇటు రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటికే ఇటు వినతులు సమర్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొన్న ఏదైతే రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో చర్చ కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఈ రాజ్యసభ స్థానానికి సంబంధించి 16 మంది ఏదైతే సభ్యులతో కూడినటువంటి ఒక జాబితాని కూడా రాహుల్ గాంధీకి ఇచ్చినట్టుగా కూడా ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలపడం జరిగింది. దీనికి సంబంధించి అభ్యర్థిని ఖరారు చేసే అంశానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అదేవిధంగా ఇతర పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఈ యొక్క అభ్యర్థిని ఎవరైతే బాగుంటుందని చెప్పేసి ఈ రోజు ఫైనల్ చేసే అవకాశం కల్పిస్తా ఉంది. దీనికి సంబంధించి ఒకటి ఏఐసిసి కోటాలో అభిషేక్ మను సింఘ్వికి ఇస్తున్నారు కాబట్టి రెండవ సీట్లు ఖచ్చితంగా రాష్ట్ర కోటా కింద రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర నాయకత్వానికి వదిలేస్తారని చెప్పేసి ఏదైతే మనకు వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా ఈ ఆశావాహుల్లో మనం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి చిన్నారెడ్డి, టీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు అలాంటి పేర్లు వినిపిస్తా ఉన్నాయి. ఇక వీరితో పాటు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి కోదండరెడ్డి, మాజీ ఎంపీ మధుయాషి గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్ కుమార్, పిసిసి క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ శ్యామ్ మోహన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పేర్లు కూడా గాంధీ భవన్ లో పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. వీరు కూడా తమ ప్రయత్నాన్ని ముమ్మరం చేయడం జరిగింది. వీరితో పాటు దొమ్మాటి సాంబయ్య, బెల్లయ్య నాయక్ లాంటి నాయకులు కూడా రాష్ట్ర కోటా కింద తమకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఇప్పటికే సీటు కోసం అయితే ప్రయత్నాలు ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఇప్పటికే దీనికి సంబంధించి రాహుల్ గాంధీతో కూడా చర్చ జరిగింది. మరొక వైపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇటీవల ఢిల్లీకి కూడా వెళ్ళడం జరిగింది. ఏదైతే రాజ్యసభ స్థానానికి సంబంధించి ఒకటి వి హనుమంతరావుకు లేదంటే జట్టి కుసుమ కుమార్లలో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా ఆయన ఇప్పటికే రాహుల్ గాంధీని కూడా కలిసి ప్రత్యేకంగా వినతి పత్రాన్ని కూడా సమర్పించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇప్పటికే కలవడం జరిగింది. మరొక వైపు రాజ్యసభ సీటు కోసం అయితే పెద్ద ఎత్తున పార్టీలో అయితే లాబింగ్ అయితే చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు కొంతమంది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలుస్తా ఉన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా సీనియర్ మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు లాంటి మంత్రులను కలిసి తమకు మద్దతు ఇవ్వాలి, తమకు సీటు వచ్చే విధంగా కూడా తమ సాయం చేయాలని చెప్పేసి కూడా ఇటు పెద్ద ఎత్తున ఆశావాహులు అయితే తమ ప్రయత్నాన్ని అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మొత్తానికి ఆ రెండవ సీటు ఎవరికి దక్కుతుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. సామాజిక సమీకరణ నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారా, లేదంటే బీసీ సామాజిక వర్గానికి ఇస్తారా, లేదంటే మహిళా కోటా కింద ఇంకెవరికైనా ఇస్తారా అన్నటువంటి ఊహాగణాలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకటి అభిషేక్ మను సింఘ్వికి ఏఐసిసి కోటాలో ఇస్తున్నారు కాబట్టి ఒకటి ఖచ్చితంగా రాష్ట్ర కోటాలో ఇస్తారు. ఈ రాష్ట్ర కోటాలో ఏ సామాజిక వర్గానికి ఇస్తారు అన్నది మాత్రం ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం కల్లా దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు సాయంత్రం చివరి తేదీ నామినేషన్ దాఖలకు ఉంది కాబట్టి సాయంత్రానికల్లా దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం కల్లా పేరు వెలువరించబోతోంది ఏఐసిసి. సాయంత్రానికల్లా నామినేషన్లు కూడా దాఖలు చేయబోతా ఉన్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.